ఫ్రెండ్స్ ఇప్పుడైందని వార్త ఎస్బీఐ బ్యాంక్లో లోన్ తీసుకున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ మరియు అందరికీ కూడా బిగ్ షాక్ అండి. సో ఎందుకంటే లోన్కు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ లోన్లు తీసుకున్న వారికి భారీ షాక్ అండి. అన్ని కాల వ్యవధుల రుణాలపై అయితే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ అనేది ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ 10 బేసిక్ పాయింట్లు పెంచింది. సో అంటే 10 పైసా పెంచిందండి. సో ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. కాల వ్యవధి 1 నుంచి 3 నెలలకు వడ్డీ రేటును ఇదివరకు ఉన్న 8.2ను తీసేసి 8.3% పెంచడం జరిగింది. 6 నెలల కాలానికి వడ్డీ రేటును 8.55% నుంచి 8.65% పెంచింది. ఏడాదికి అంటే 24 నెలలకు 12 నెలలకు వడ్డీ రేటును 8.65 ఉండేదాన్ని 8.75కి పెంచేసింది. 2 ఏళ్లకు అంటే 24 నెలల కాల వ్యవధికి 8.75 ఉండే వడ్డీ శాతాన్ని 8.85కు చేర్చింది. దీంతో ఏడాదికి ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ వాహన రుణాలపై అయితే వడ్డీ భారము పెరగనుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాంకులు అనేవి ఎప్పటికప్పుడు తన వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటాయి, సవరిస్తూ ఉంటాయి.